ఛానల్ శ్రీరామ్. We're back with yet another cooking video. ఈరోజు నేను మా అక్క వచ్చేసాం. మా అక్క చికెన్ బిర్యానీ ఇరగదేయబోతుంది. నాకైతే నాన్ వెజ్ చాలా చాలా ఇష్టం. నా మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అంటే అందులో ఫస్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ. ఆ చికెన్ బిర్యానీ అంటే ఫేవరెట్ ఉండదు వాళ్ళు ఎవ్వరు ఉండదు. 100%లో 99% మొత్తం చికెన్ బిర్యానీ లవర్సే ఉంటారు నాకు తెలిసినంత వరకు. అందులో నేను ఒకదాన్ని. నాకు చికెన్ బిర్యానీ చాలా చాలా ఇష్టం. చికెన్ బిర్యానీ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకైతే చికెన్ బిర్యానీ చాలా చాలా ఇష్టం. ఇంకెందుకు వెయిటింగ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 kg, పెరుగు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, చెక్క, జాజికాయ, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఇలాచి, కస్తూరి మేతి, అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు, షాజీరా. ముందుగా కడిగి పెట్టిన చికెన్ తీసుకోండి. దాంట్లోకి 3 స్పూన్స్ కారం వేసుకోండి. ఒక స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ చికెన్ మసాలా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. ఆ తర్వాత పుదీనా వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేటట్టు చూసుకోండి. ఇప్పుడు నిమ్మకాయ రసంని వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేయడం వలన ఉప్పు కారం అదంతా ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఎంత కలిపితే అంత మంచిగా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి పెరుగు వేసుకుందాం. పుల్లటి పెరుగు అయితే ఇంకా మంచిది చికెన్ బిర్యానీకి. పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా గ్రేవీ వస్తుంది. ఇప్పుడు మొత్తం కలుపుకోండి. చికెన్ మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక జీడిపప్పు వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి.
అదే దాంట్లో కిస్మిస్ వేసుకోండి. కిస్మిస్ ఎక్కువసేపు ఉంచకండి, అవి వెంటనే మాడిపోతాయి. ఇప్పుడు బాదం వేసుకోండి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకుందాం. వాటిని బాగా కలుపుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోండి. ఇప్పుడు ఆ చికెన్ మొత్తం బాగా కలుపుకోండి. చికెన్ అలా కలపడం వలన అడుగంటకుండా ఉంటుంది. అంతే, చికెన్ గ్రేవీ రెడీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెజిల్ పెట్టుకొని దాంట్లోకి మీరు తీసుకున్న రైస్కి వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్, వాటర్ బాగా ఉడికాక బియ్యంని వేసుకోండి. అన్నం ఇలా పొడి పొడిగా వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద కుక్కర్ వెజిల్ తీసుకొని దాంట్లోకి రైస్ స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. దాని మీద ఒక లేయర్ చికెన్ గ్రేవీ వేసుకోండి. ఇలానే 2-3 లేయర్స్ వేసుకోండి.
ఫైనల్ లేయర్ వేసుకున్నాక పుదీనా వేయండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇది కూడా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. స్టవ్ వెలిగించుకొని దీన్ని దమ్ చేసుకుందాం. ఇలా ఒక ప్లేట్ మూసాక దాని మీద వెయిట్ ఉంచండి. నేనైతే ఇక్కడ రోల్ పెట్టాను, మీరు మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోండి. ఆవిరిపోకుండా చూసుకోండి. సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే కింద మాడిపోతుంది. ఇలా ఒక 5 to 10 minutes పెట్టుకోండి. ఓపెన్ చేసి చూసాక టెక్స్చర్ ఇలా ఉండాలి. యమ్మీ నోరూరించే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పెరుగు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, క్యారెట్, కొత్తిమీర, ఉప్పు. బౌల్ తీసుకొని దాంట్లోకి పెరుగు వేసుకోండి. ఆ తర్వాత పెరుగుని మొత్తం బీట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 teaspoon సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. ఆ తర్వాత టొమాటోస్ వేసుకోండి. ఆ తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీరను వేసుకోండి. ఆ తర్వాత మొత్తం బాగా కలుపుకోండి. ఎంతో నోరూరించే పెరుగు పచ్చడి రెడీ. చికెన్ బిర్యానీకి బెస్ట్ కాంబినేషన్ పెరుగు పచ్చడి. నేనైతే పెరుగుకి చాలా ఎలర్జీ అనమాట నాకు. అంటే ఎప్పుడైతే పెరుగు పచ్చడి తినడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి పెరుగు పచ్చడి నా ఫేవరెట్ అయిపోయింది. మీ అందరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. So that's it for today. I hope you all like this video. So please do like, share and subscribe to our channel.